వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నవీన్. సో గైస్ అయితే మనం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోకి అయితే లైక్ అయితే చేసుకోండి. మన విజయవాడలో జాబ్ ఆపర్చునిటీ చాలా మంది కూడా అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. సో ఎందుకంటే చాలా మంది కూడా లేబర్ ఉన్నారు, కూలి పనికి వెళ్తున్నారు, బయట సిమెంట్ పనికి వెళ్తున్నారు. సో బయట అట్లా చాలా మంది కూడా చాలా విధాలుగా చిన్న చిన్న వర్క్ అయితే చేస్తున్నారు. సో పర్ డే వస్తే ఒక 500కో 800కో మనకి ఇట్లా తక్కువ అమౌంట్కి అయితే ఎర్నింగ్ అయితే చేస్తున్నారు. ర్యాపిడో కానీ, స్విగ్గీ కానీ, జొమాటో కానీ. సో రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే రైడర్స్కి అయితే చాలా దారుణంగా అయితే అమౌంట్ వస్తున్నాయి. డెలివరీ బాయ్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? కష్టం అయితే మాటల్లో చెప్పలేము. తెల్లారి ఇంటి నుంచి 6 గంటకి బయలుదేరిపోతుంది. మళ్ళీ నేను ఇంటికి చేసేసరికి 6:30 నుంచి 7-8 అయిపోయి మనకి డైలీ అలా కూడా బైక్ మీద మనకి 14 hours స్పెండ్ చేయాలి. ఫ్యామిలీ సమస్యలు ఉండే ఇల్లు ఏదో గడాలి కాబట్టి నేను బయలుదేరుతాను. ఎవరి మిడిల్ క్లాస్ కి ఒకే ఒక ఆశ ఉంటదండి, ఒక మంచిగా ఇల్లు కట్టి తల్లిదండ్రులకి ఒక ఏ బాధ లేకుండా ఏంటి మెడికల్ ఖర్చులు కానీ వాళ్ళ ఖర్చులు కానీ అంతరాయం లేకుండా నీట్కి వెళ్ళిపోవడం. 15 నుంచి 20 కస్టమర్లు నాకు ఫోన్ ఎత్తపోవడం కానీ, ఫోన్ ఎత్తినా కూడా ఏమో క్యాన్సిల్ కొట్టమంటారు. కొట్టమంటే ఏమో క్యాన్సిలేషన్ కోడ్ పంపిస్తేమో రాలేదు అనే స్మార్ట్ అంటారు కానీ వాళ్ళకి వచ్చి ఉంటది, బట్ వాళ్ళు చెప్పరు అనమాట. ఇది ఒక సాడిజం అని. పిన్ కోడ్ ఒక దగ్గర వాళ్ళు రామంటున్నారు, వేరే ప్లేస్ ఉండదు, వాహనం ఉండదు, కట్టేం ఫుడ్ ఉండదు. కొన్ని పల్లెటూర్లు ఉంటబడి ఎండలోనూ చెమటలతో కారిపోయి ఉంటాము. మొక్కలు చూసారు వెంటనే రా బాబు తినేసి వెళ్దాం సన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇంకోటి నీళ్ళు ఇవ్వకపోయినోడు కూడా ఉంటది. బ్యాగ్ దగ్గర 70-80 కేజీలు బరువు అడుగున ఈ బాడీ పెయిన్స్ ఉంటేనే ఉంటే మరి తల్లారి మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి. వేరే ఆప్షన్ లే. ఫ్యామిలీ బాగుండేది ఇది కూడా సాక్రిఫైస్ చేస్తారని అలాగ వచ్చింది. కావాల్సింది అయితే ఎడ్యుకేషన్ మాత్రం. సో మీరు ఏదో ఒక లాంగ్వేజ్ లో చదవడం రాయడం వచ్చినా సరిపోతుంది. అండ్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఎనీ లాంగ్వేజ్. అదే కాకుండా మీకు అనేది ఒక బైక్ అయితే ఉండాలి కంపల్సరీగా. ఈ ఏజ్ అనేది 20 నుంచి 40 లోపు అయితే ఉండాలన్నమాట. సో ఈ ఎవరికైతే ఉన్నాయో నేను చెప్పినవి, సో వాళ్ళైతే జాబ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో పర్ మంత్ వచ్చేసరికి 30,000 నుంచి 60,000 వరకు అయితే ఎర్నింగ్ అయితే చేస్తారనమాట. ఈ విధంగా జాయిన్ అవ్వాలి. అండ్ మనకు నెలకింత ఎర్నింగ్ అయితే జరుగుతుంది, పర్ డే మనకి ఇన్కమ్ ఉంటుందా, అండ్ ఎవ్రీ 2 డేస్కి ఒకసారి పే అవుట్ ఉంటుందా, లేదా 15 డేస్కా, లేదా మంత్లీ మనకు పే అవుట్ ఉంటుందా అని చెప్పేసి చాలా డెప్త్గా తెలుసుకుందాం. ఏమైనా అమౌంట్ కూడా పే చేయాలా కూడా చెప్పేసి కవర్ చేద్దాం అనమాట. సో గెట్ ఇన్ ద స్టార్ట్ ద వీడియో. సో చాలా మందికి డౌట్ ఏంటంటే, సో భయ్యా మీరు ఇంత అమౌంట్ చెప్తున్నారు, సో అసలు వర్క్ ఏంటి అని చెప్పేసి చాలా మంది కూడా అంటారు. సో వర్క్ ఏంటంటే మచెస్ పర్సన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో అనేది క్లీనింగ్ వర్క్ ఉంటుంది. లైక్ ఏంటి వాష్రూమ్స్ కానీ, సో బాల్కనీ కానీ, ఫ్యాన్స్ కానీ, డోర్స్ కానీ, అండ్ వాష్ బేసిన్స్ కానీ, సో గ్లాసెస్ కానీ, మిర్రర్స్ కానీ, ఇవి క్లీనింగ్ చేసే వర్క్ అన్నమాట. సో ఇప్పుడు పిక్చర్స్ పర్సన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళు అనేది మనకు అనేది బుకింగ్ అనేది చేసుకుంటారు. మనం వాళ్ళ ఇంట్లో వెళ్ళేసి వర్క్ అనేది చేసుకుని వచ్చేస్తాము. సో భయ్యా మీరు వర్క్ అని చేసుకుని వచ్చేసి బెటరే ఉంది, సో మనకు అసలు వర్క్కి ఎంత ఇస్తారు అమౌంట్ అనేది చెప్పేసి అంటారు చాలామంది కూడా. సో ఈ దానికి ఎంత ఇస్తారంటే, సో దీంట్లో పర్ ఆర్డర్కి అనేది మనకి ఏ విధంగా అమౌంట్ ఉంటుంది అంటే, ఆప్షన్స్ అనేది మనకు 3 టైప్స్ ఆఫ్ ఉంటుంది. ఫస్ట్ క్లాసిక్, ఇంటెన్స్, మూవింగ్ అనుకుంటా. క్లాసిక్ అయితే 489 రూపీస్, అదే ఇంటెన్స్ అయితే 549 రూపీస్, అదే మూవింగ్ అయితే 600 రూపీస్. అన్నింటిలో కూడా మనకు ఒక 2 వాష్రూమ్స్ కనీసం కన్ఫర్మ్ వచ్చినా కానీ, సో 2 వాష్రూమ్కి మనకు 1000 రూపీస్ అనుకున్నా కానీ 1000 రూపీస్లో అనేది కంపెనీ కమిషన్ అనేది మనకు 30% ఉంది. 30% ఇప్పుడు 1000లో 30% తీసేసినా కానీ 700 అనేది మిగులుతుంది. 700 అండ్ 5% అనేది జిఎస్టీ అనేది ఉంటుంది. జిఎస్టీ కలుపుకున్నా కానీ ఇప్పుడు 50 రూపీస్ 100 రూపీస్ అనేది ఇప్పుడు జిఎస్టీ అవి ఇవన్నీ కట్ అయిపోతాయి అనమాట. సో మీకు ఓవరాల్గా మీకు మిగిలేదు ఎంత అంటే 600 నుంచి 650 రూపీస్ అయితే పర్ 2 వాష్రూమ్కి అయితే మిగులుతుంది. 650 రూపీస్ మీరు ఎర్నింగ్ చేయడానికి ఎంత కష్టపడతారంటే 2 అవర్స్ అనేది కష్టపడతారనమాట. అక్కడ కొంచెం మంచిగా ఉందంటే మీకు ఈజీగా తొందర అయిపోతుంది. అలా మీకు డైలీ అనేది ఒక 5 నుంచి 8 వాష్రూమ్ వరకు ఇస్తారనమాట. 400 రూపీస్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. ఇది కూడా మీకు 300 నుంచి 400 రూపీస్ అనేది కంపెనీ కమిషన్స్ కానీ, ప్రొడక్ట్స్ కాస్ట్ కానీ, సో జిఎస్టీ కానీ, సో ఇవన్నీ కూడా డిడక్షన్ అయిపోను. మీకు వచ్చే నెట్ ఎర్నింగ్, మీకు వచ్చే అమౌంటే నేను చెప్తున్నాను. ఫస్ట్ మనకు 300 నుంచి 400 రూపీస్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది పర్ వాష్రూమ్. సో బాల్కనీకి అయితే మనకు 400 నుంచి 500 రూపీస్ అయితే రావడం జరుగుతుంది మీకు నెట్ ఎర్నింగ్. 1 అవర్ చేసినా కానీ మీకు 300 నుంచి 400 రూపీస్ వరకు అయితే వస్తున్నాయి అనమాట. సో ఆ విధంగా మీరు డైలీ అనేది ఒక 5-6 అవర్స్ వర్క్ చేసినా కానీ మీకు పర్ డే అనేది ఒక 1500 నుంచి 2500, 2000 అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఐడి అనేది టోటల్ ఇది. సో దీంట్లో అనేది మనకు మనీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే లాస్ట్ మంత్ చూడండి. సో టోటల్ అనేది 45,000. సో 45,000 అనేది ఈ ఎన్ని డేస్ వర్క్ చేశారు మీరు? 19 days. ఓన్లీ మీరు 19 డేస్ వర్క్ చేస్తే ఆ అమౌంట్ వచ్చింది. చూడండి బ్రదర్ అనేది ఓన్లీ 19 డేస్ వర్క్ చేస్తే 45,000 వచ్చింది. సో మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేసి, చాలా మంది కూడా ఫేక్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ అక్కడ డబ్బులు కట్టాలి కదా, సో అందుకోసం అని చెప్పేసి బ్యాక్ అడుగు అంటే వెనకడుగు వేస్తున్నారు అనమాట.
సో చాలా మంది కూడా రియల్ కాదు, ఫేక్, సో డబ్బులు కట్టించేది మొత్తం కూడా ఫేక్ అని చెప్పేసి అంటారు. సో ఇప్పుడు ఎవరైనా అర్బన్ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే మీరు ఏమంటారు, రావాలనుకుంటున్నారా లేదా? అర్బన్ కంపెనీలో క్లీనింగ్ కేటగిరీ నెంబర్ 1 ఉంటుంది. దాంట్లో మనకి స్ట్రెస్ తక్కువ, వర్క్ తక్కువ, ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. అందుకని నేను క్లీనింగే చూసుకున్నాను. ఇన్కమ్ కోసం క్లీనింగ్ వర్క్ ని చూస్ చేసుకోవడంలో తప్పే లేదు. నేనైతే దాన్ని రికమెండ్ చేస్తాను క్లీనింగ్ వర్క్. ఓన్లీ 19 days లోనే 45,000 అంటే కొందరు నెల మొత్తం సంపాదించిన 2 months చేసినా కానీ ఒక 40,000 కూడా సంపాదించే స్థితిలో లేరు. ఎందుకంటే 30 రోజులు వర్క్ చేస్తే వాళ్ళకు 30,000, 20,000, 25,000 అలా సాలరీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ, కొంచెం అయితే యూజ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మందికి ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి, ఒకసారి పార్ట్నర్తో మాట్లాడిపోయింది, సో రియలా కాదా అని చెప్పేసి. సో ఇప్పుడు మన పార్ట్నర్దే ఎర్నింగ్ అయితే చూసారు. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే. సో అదే కాకుండా దీంట్లో ఇంకొకటి బెనిఫిట్ అయితే ఉంటుంది. భయ్యా మీరు చెప్తున్నారు భలే ఉంది, బట్ మాకు బుకింగ్స్ అనేది వస్తాయా, ఒకవేళ బుకింగ్స్ రాకపోతే మాకు గ్యారెంటీ ఏమైనా ఇస్తారని చెప్పేసి చాలా మందికి ప్రశ్న అనేది ఉంటుంది. సో ఒకవేళ మీకు బుకింగ్స్ అనేది ఒక మంత్కి అనేది బుకింగ్ అసలుకే రాలేవనుకోండి, మీకు అనేది 25,000 అనేది మీకు గ్యారంటీగా ఉంటుంది. ఒకవేళ మీరు జస్ట్ మీకు బుకింగ్స్ రాక మీరు ఇంట్లో కూర్చున్నా కానీ మీకు అనేది 25,000 అనేది కంపెనీ డైరెక్ట్ పే చేస్తుంది. ఓకేనా, ఇది అయితే మీరు అర్థమైతే చేసుకోండి. లేదన్నా నేను ఒక బుకింగ్స్ అనేది కొన్ని వచ్చినాయి, ఒక 10,000 వరకు నాకు ఎర్నింగ్ అయ్యేది, మిగతా ఒక 15,000 మాకు ఇస్తుంది అంటే ఇస్తుంది, కంపల్సరీ ఇస్తుంది అనమాట. ఓకేనా, ఇది అనేది మీకు క్లెయిమ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ కేసెస్ అయితే రాలేదు. సో చాలామంది కూడా ఒక 30,000, 40,000, 50,000, 60,000 వరకు ఎర్నింగ్ అయితే చేస్తున్నారు చాలామంది. దీనికి జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అనేది మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మీ గురించి కంపెనీ గురించి మీకు అంటే మీరు తెలుసుకుంటారు. అండ్ దాంట్లో చెక్ ఏ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి, ఏ విధంగా మనం అటెంప్ట్ చేయాలి, అంటే వాళ్ళకి ఏ విధంగా చెప్పాలని చెప్పేసి. సో మీరు స్క్రీన్ పైన నెంబర్కి నాకు కాల్ చేస్తారు కాబట్టి నేను మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంటర్వ్యూ మీరు పాస్ అయిపోయిన తర్వాత అనేది 1,500 రూపీస్ అని పే చేస్తారు. 1,500 రూపీస్లో మనకు అర్బన్ కంపెనీ 2 టీచర్స్ వస్తాయి. అదే కాకుండా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్, అదే కాకుండా ఒకటి మీకు స్కిల్ ఇండియా సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఆ సర్టిఫికేట్ ఇంకేది మీరు ఇక్కడ యూస్ఫుల్ కాకుండా కానీ సో ఇంకేది మీకు ఫ్యూచర్లో కూడా యూస్ఫుల్ అవ్వచ్చు. అందుకు అమౌంట్ కూడా ఎవరి చేతిలో కూడా ఇయ్యరు బై హ్యాండ్ అనేది. సో మీరు అనేది జస్ట్ మీకు అనేది యాప్ అనేది డౌన్లోడ్ చేసేస్తారు. ఆ యాప్లోనే మీరు అనేది 1,500 రూపీస్ అనేది పే చేసేస్తారు. ఓకే, ఈ 1,500 కూడా రిఫండబుల్ అమౌంట్ అండి. సో మీరు ఒక 4 days ట్రైనింగ్ వచ్చిన తర్వాత కూడా మీరు లేదు, మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే సో ఆ 1,500 రూపీస్ అనేది రీఫండ్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా గైస్, అయితే ఇంటర్వ్యూ అనేది అయిపోయిన తర్వాత మీకు 4 days అయితే ట్రైనింగ్ ఉంటుంది. ఈ 4 days ఏ విధంగా ఉంటుంది, 2 days అనేది ఆఫీస్లో ఉంటుంది. అంటే ఏ కెమికల్ దేనికి యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేస్తాం, ఎంత క్వాంటిటీలో యూజ్ చేస్తాం, ఏ విధంగా యూజ్ చేస్తాం అని చెప్పేసి మీకు ఒక క్లాస్ లాగా మీతో పాటు ఒక 15 మంది బ్యాచెస్ ఉంటాయి. ఆ బ్యాచ్లో మీకు కూర్చోబెట్టుకొని మీకు అంతా సార్ అనేది ట్రైనర్ అనేది ప్రొజెక్టర్ పెట్టి మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నాకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అప్పుడు మీకు క్లారిఫై చేస్తాడు. సో అంతా ఒక 2 days మొత్తం అయిపోయిన తర్వాత ఒక 2 days అనేది సీనియర్ కోచ్ అనేది ఉంటారు. ఆ కోచ్ ఏమంటే అనేది మీరు అనేది వెళ్తారనమాట. సో ఒక 2 days అంటే మీరు ఒక 2 days అనేది అక్కడ నేర్చుకుంటారు ఆఫీస్లో. ఒక 2 days అనేది బయట ఒక పార్ట్నర్తో నేర్చుకుంటారు. బయట ఒక పార్ట్నర్తో నేర్చుకున్న తర్వాత లాస్ట్ అనేది చిన్నగా మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో ఏం అడగరండి, పెద్దగా ఏమి ఉండదు. సో మీకు 4 daysలో ఏదైతే నేర్చుకున్నారో మీరు అదే చెప్తారనమాట. సో ఈ విధంగా మీరు బయట చేస్తున్నారు అండ్ ఏ కెమికల్ ఎట్లా యూజ్ చేస్తాము, సో మీరు ఒక SOPs అనేవి ఉంటాయి. సో అలా క్వశ్చన్స్ అనేది ఉంటాయి. సో అవన్నీ మీకు ట్రైనింగ్లో నేర్పిస్తారు కాబట్టి అది ఈజీగా నేర్చుకుంటారు. ఆ ట్రైనింగ్ లాస్ట్లో ఇంటర్లో కూడా మీరు పాస్ అయిపోతారు. పాస్ అయిపోయిన తర్వాత అనేది మీరు 3,400 రూపీస్ అనేది పే చేస్తారు. ఆ 3,400 రూపీస్ ఎందుకంటే ఎక్విప్మెంట్ కోసం, అంటే దాంట్లో మనకు మిషనరీస్ కానీ కెమికల్స్ కానీ అలా మీకు 4 daysలో నేర్చుకున్న ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో సో అదనేది మీరనే కొనుక్కోవాలన్నమాట. సో ఆ ఎక్విప్మెంట్ అనేది మీకు టోటల్ కాస్ట్ వచ్చేసరికి 14,800 ఉంటుంది. బట్ మీరైతే ఇప్పుడు నా తరపు నుంచి వెళ్తారు కాబట్టి మీకు లోన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో అప్పుడు మీరు 3,400 రూపీస్ డౌన్ పేమెంట్ కట్టి మిగతా అమౌంట్ అనేది మీకు లోన్లో అయిపోతుంది అన్నమాట. ఈజీగా అనేది సో పే చేసుకుంటారు. కిట్ అనేది ఆర్డర్ పెట్టేసిన తర్వాత 2 daysలో అనేది కిట్ అనేది వచ్చేస్తుంది. 2-3 daysలో కిట్ రాగానే మీ ఐడి అనేది యాక్టివేషన్ అయిపోతుంది, జాబ్ అనేది చేసుకుంటారు అన్నమాట. ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే విజయవాడలో అయితే ఉంది. సో ఎవరైతే అన్ఎంప్లాయిడ్ మెంబర్స్ ఉంటారో, ఎవరైతే జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారో సో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది గైస్. అందరూ కూడా కొంచెం ఎవరికైతే ఒక జాబ్ లేదో, ఎవరికైతే ఎర్నింగ్ కావాలి, ఏ పైన అయినా పర్లేదు అని అనుకుంటారో సో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఒకవేళ మీకు యూస్ఫుల్ కాకుండా కానీ వాళ్ళకైనా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే బయట కూలీ చేస్తూ సో
సో డైలీ ఒక 500 కానీ 800 కానీ అలా జీతానికి చేస్తూ ఉంటారు. సో దీంట్లో వస్తే వాళ్ళు నెలకు అనేది ఒక 30,000 నుండి 60,000, 50,000, 40,000కు సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మీకు కూడా కొంచెం గుర్తైతే చేసుకుంటారు ఈ భయ్య వల్ల వెళ్ళినా అని చెప్పేసి. ఓకేనా? సో ఎవరైతే జాయినింగ్ అవ్వాలనుకుంటున్నారో పైన డిస్ప్లే పెట్టే నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. నా నెంబర్కి కాల్ చేస్తే నేనే మాట్లాడతాను, నేనే లిఫ్ట్ చేసి